లూకాసు వార్త 23 అధ్యాయము 34 యేసు తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు కనుక వీని క్షమించము అంటున్నాడు. అయితే మనం అనుకుంటాం పాపం చేయలేదు కదా, మనకు క్షమాపణ ఎందుకు అనుకుంటాం. అయితే దేవుని దృష్టిలో పాపం ఏంటంటే, పాపానికి పాపం కూర్చుకున్నట్లుగా నన్ను అడుగక ఆలోచన చేదురు, నా ఆత్మ నియమించిన చోట విచారణ చేదురు అంటున్నాడు ప్రభు. కాబట్టి నరులను ఆశ్రయించి తన్ను శరీరాన్ని ఆశ్రయం చేసుకున్న నరులకు హృదయం యెహోవా మీద నుంచి తొలగించుకున్నట్లయితే వాళ్ళు శాపగ్రస్తులు అంటున్నాడు. కాబట్టి ఆలోచనకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు మహాదేవుని చిత్తానికి లోబడకుండా ఉన్నట్లయితే కన్నీరు, కష్టం, వేదన, రోదన గుండా వెళుతున్నావేమో, దేవుడు నిన్ను క్షమించినట్లు నువ్వు ఇతరులను క్షమించినట్లయితే దేవుడు నీకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ నీకు అనుగ్రహించి క్షేమకరమైన మార్గంలో నడిపిస్తారు. హృదయం అన్నిటికన్నా మోసకరమైంది. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచావేమో, అందుకని మేలుకైన మార్గంలోకి రావాలంటే పరిశుద్ధాత్మ దేవుని చిత్తానికి లోబడాలి. దావీదు అన్నట్టు, అయ్యా నీ చిత్తాంతరంగా నడిపించు, నీ త్రోవలు నాకు కనపరచమన్నప్పుడు క్షేమకరమైన మార్గంలో